ఐటీ ఉద్యోగం విరక్తి ఎంతగా ఉందనేది ఒక బెంగళూరు అమ్మాయికి సంబంధించిన కథనం. మహిళ నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన మహిళ ఆంట్రప్రెన్యూర్ ఆమెతో యథాలాపంగా జరిపిన సంభాషణ ఒక ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ నజ్రీన్ మిర్ద్లాజ్ అనే ఆంట్రప్రెన్యూర్ షేర్ చేయగా వీడియో వైరల్ అవుతుంది. ఎక్కువగా మగవాళ్లే నడిపే ఆటోను ఆ మహిళ అలవోకగా నడిపేస్తూ ఆత్మవిశ్వాసంతో కనిపించడం మిర్ద్లాజ్ని ఆశ్చర్యపడింది. దీంతో ఆ మహిళ ఆటో డ్రైవర్తో ఆ మాటలు కలిపారు. కేవలం మగవాళ్ళు మాత్రం కనిపించే వృత్తులు ఆమె ఎలా కొనసాగుతుందని ప్రశ్నిస్తే తన వృత్తిలో ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పింది. తన ఐటీ మేనేజర్గా 9 ఏళ్ళు పనిచేశాని, ఏటా లక్షలు సంపాదించిన ఆ వృత్తిలో ఎదుర్కొన్న ఒత్తిడి, మానసిక ఆందోళన, నిరంతర టెన్షన్ దాన్ని వదిలేలా చేశాని ఆ మహిళా ఆటో డ్రైవర్ చెప్పారు. ఆటో డ్రైవర్గా నెలకు 60,000 సంపాదిస్తున్నట్టు ఆమె చెప్పారని మిద్లాజ్ తన పోస్టులో వివరించారు. అయితే ఈ వృత్తిలో ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారని చెప్పారు. ఆమెతో జరిపిన సంభాషణ తన మీద ఎంతో ప్రభావం చూపిందని మిద్లాజ్ పేర్కొన్నారు. వీడియో చూసిన పలువురు నెటిజన్లు ఆ మహిళా ఆటో డ్రైవర్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.